హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ రెసిపీ మజ్జిగ పులుసు అండి. దొడ్ల వాళ్ళ కర్డ్, ఒక ఆనియన్, కొంచెం అల్లం, చిన్న అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిర్చి అనమాట. ముందుగా పెరుగు ఇలా తీసుకున్నానండి. ఒక 2 గ్లాసులు అనమాట. పెద్ద గ్లాసెస్, పావు సెర ఉంటాయి కదా, ఆ గ్లాసెస్తో తీసుకున్నాను పెరుగు. తర్వాత మజ్జిగ కౌన్తో ఇలా చిలుక్కున్నానండి, లూజ్గా అయ్యేటట్టు ఇలాగా. తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ ఒక గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నాను, 1.5 గ్లాస్ వాటర్ ఆ గ్లాస్తో. తర్వాత దాన్ని కూడా ఇలా మజ్జిగ కౌన్తో చిలుక్కున్న తర్వాత ఇలా మీగడలా వచ్చిందండి. తర్వాత పచ్చిమిర్చి కడిగి ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దంచేస్తున్నాను అనమాట. దేనికది సపరేట్. ఒక ఆనియన్ కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత ఇదిగోండి అల్లం కూడా అలా దంచుకొని అన్నీ సపరేట్ చేసేసాను. తర్వాత ముందుగా చిన్న గిన్నె చాలండి, ఎందుకంటే పోపు పెట్టుకోవడానికి అని చెప్పి. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. తర్వాత మనకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అంతా తెలిసిందేగా, చాయమినపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఒకటి చాలు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కదా. ఒక ఎండుమిర్చి, మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం అల్లం యాడ్ చేసేసాను. అల్లం కూడా మంచిగా వేగాలండి, అప్పుడు ఆ స్మెల్ వస్తుందన్నమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి వేయండి. చూడండి, అల్లం వేయంగానే అసలు నురగ చూసారా, అసలు స్మెల్ అయితే సూపర్ ఉందండి. మజ్జిగ పులుసు అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అసలు చాలా బాగా వచ్చిందండి. ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఈ రెసిపీ చాలా నచ్చుతుందండి, ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చూపించిన విధంగా. అల్లం ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసానండి. ఇదిగోండి మంచిగా బ్రౌన్ కలర్లో, ఒక లైట్ బ్రౌన్ కలర్. ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసారండి. అది కారంగా ఉంటుంది కదా, స్పూనే యూజ్ చేయండి, లేదంటే చేయి మండుతూ ఉంటుంది మనకి. అది కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసేసానండి. ఒక ఆనియన్ సరిపోతుందండి. ఆ ఆనియన్ కూడా కచ్చాపిచ్చిగా వేగాలి, మరియు ఓవర్గా బ్రౌన్ అవ్వకూడదు. అలా అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు, అంతే. చూసారా, ఇలా స్పూన్తో కలుపుకోవడానికి ఈజీగా ఉంది. నాకైతే ఈ చిన్న బౌల్ క్యూట్గా అనిపించింది. ఇది హెల్తీ రెసిపీ, పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి. పెరుగు తిన్న పిల్లలు అయితే ఇలా మంచిగా ఇలా ఇష్టపడతారు. మా పెద్ద బాబు కూడా అసలు పెరుగు అనేది ఇష్టంగా తినాడు. ఈ మజ్జిగ పులుసు చేస్తే అసలు చాలా మంచిగా తిన్నాడనమాట. పిల్లలకి ఏంటి డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు. అల్లం ముక్క, పచ్చిమిర్చి అన్నీ తగులుతూ ఉంటాయి కదా. నాకు కొంచెం ఎందుకో ఆయిల్ సరిపోలేదు అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం యాడ్ చేశానండి. ఓకేనా, కొంచెం సాల్ట్ చెప్పాను కదా. అండ్ హెల్తీ కూడా, పిల్లలకి అప్పుడప్పుడు మజ్జిగ తాగితే కూడా, తాగని పిల్లలకి ఇలా కూడా పెట్టచ్చు. కొంచెం పసుపు అండి, చిటికెడు పసుపు వేసాను. మరి ఎక్కువ పసుపు వేసినా మరి ఆ కలర్ ఎక్కువ కనిపిస్తుంది, మనకి తినబుద్ధి కాదు. ఇవ్వండి, ఇది కొంచెం వేగిన తర్వాత ఆ మజ్జిగలో ఆల్రెడీ మనం చిలికి పక్కన పెట్టాం కదా మజ్జిగ కవంతో, దానిలో యాడ్ చేసేసుకోవాలి. నేను మళ్ళీ దాన్ని ఏం వేడి చేయట్లేదండి, ఆ మజ్జిగలో వేసిన తర్వాత అంతే చక్కగా కలుపుకున్నాను. ఇవ్వండి, ఏదైతే మనం పోపు పెట్టుకున్నామో అది యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకున్నాను అనమాట. ఇలా కలుపుతూ ఉండాలి ఒక 2 మినిట్స్, అంతే. ఆ ఫ్లేవర్ కలిసేంతవరకు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి రెస్టారెంట్స్వి, అవి కూడా చూసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఫైనల్ రిజల్ట్ ఇలా ఉందన్నమాట మజ్జిగ పులుసు. ఓకేనా, బాయ్.